కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి గడిచిన దినాలలో తన హస్తాల చాటును భద్రపరిచి ప్రత్యేకంగా ఈ దినము సెయింట్ థామస్ లూథరన్ సంఘ యవనస్తుల ఆదివారాన్ని జరిపించుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆయన పరిచర్య నిమిత్తము యవన బిడ్డలందరూ కలిసి వారి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ ఆదివారాన్ని యువజనుల ఆదివారాన్ని జరిగించుకోవడానికి చేసిన ఏర్పాట్లను బట్టి యవనస్తులకు అలాగే ఆయనను దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రత్యేకంగా మరొకసారి యవనస్తులందరికీ కూడా యవన కాలంలో దేవుని కాడిపోయిన నరునికి వేరుని వాక్యం చదివించినట్లుగా మరి యవన బిడ్డలు అందరూ కలిసి ఒకే మాట మీదకి వచ్చి మరి గురుమండల అధ్యక్షులుగా నేను చెప్పిన మాటను వారు గౌరవించి యవనస్తులందరూ కూడా చక్కగా మరి వారి శక్తికి మించి పనిచేసి ఈ ఆదివారం కొరకు ఏర్పాట్లు చేశారు. అందులో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అందరూ కూడా సహకరించారు. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు వారిని ప్రేరేపించి సహకరించిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ యవనస్తులందరికీ కూడా యువజనుల ఆదివారపు శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఈ యవనస్తుల ఆదివారం కొరకు ప్రత్యేకంగా మన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ యవనస్తుల విభాగం నుంచి ప్రత్యేకమైన 3 పాఠాలను ఏర్పాటు చేసి ఒక అంశాన్ని కూడా మనకి ఈ దినం ఇవ్వడం జరిగింది. ఈ అంశం ఏంటి అంటే అంశం మనందరికీ తెలుసు, క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. యవనస్తులకు తెలిసే ఈ అంశం అసలు గ్రూప్ లో నిన్న మొన్న చాలా మొదలు పడ్డారు యవనస్తులు, చెయ్యాలా వద్దా, పెట్టాలా వద్దా అన్నట్టుగా. మొత్తానికి చివరికి దేవుడి కృపను బట్టి ఈ ఆదివారం జరిగించుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అయితే ఈరోజు యవనస్తుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంట, క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. దయచేసి ఒకసారి అందరూ చెప్పండి, క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. ముందున్న వాళ్ళే అంటున్నారు, వెనకాల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, కొంచెం గట్టిగా, క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. ఎదగాలంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉండాలంట. విశ్వాసిగా మనం ఎదగాలంటే క్రీస్తునందు విశ్వాసములు ఎదగాలంట. ఎలా ఎదగాలో ఈరోజు లేఖనాల ద్వారా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వాస్తవానికి భారతదేశంలో యూత్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. భారతదేశము ప్రపంచ దేశాలలో అత్యధికమైన యువత కలిగిన దేశం, యవనస్తులు ఎక్కువగా కలిగిన దేశాల్లో ఒక దేశం భారతదేశం. అయితే మీరు గమనించాలి, భారతదేశంలో యవనస్తుల స్థితి ఏంటో మొదట మనం తెలుసుకోవాలి. అది సామాజిక పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఆత్మీయ పరంగా అవ్వచ్చు. ఎలాగైనా ఈరోజు మనం యవనస్తులను బయట చూస్తున్నాం కదా. ఆ యవనస్తులందరినీ కూడా మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిగతుల్లో ఉన్నారు. ఆయా స్థితిగతులను బట్టి వారి ఆత్మీయ స్థితి కానీ, వారి ప్రవర్తన కానీ, లేకపోతే వారి పనులు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి తలాంతులు కానీ ఉంటాయి. ఇదైతే వాస్తవం కాదా? ఇదైతే ఖచ్చితమే. అందుకే భారతదేశంలో లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న యువకులు లేకపోతే యవనస్తులు, యవన బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది యూత్ యవనస్తులు పడిపోవడానికి, పాడైపోవడానికి, ఆత్మీయ స్థితి లేకపోవడానికి, దేవుని యొక్క భయభక్తులు లేకపోవడానికి గల కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులుగా మనం అది తెలుసుకోవాలి. యవనస్తులు ఎందుకు దేవుని సన్నిధికి రారు, ఎందుకు ప్రార్థనలు చేయరు, ఎందుకు దేవుని పని అంటే ముందుకు రారు
అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. తల్లిదండ్రులుగా మనం అది తెలుసుకొని పిల్లలైనటువంటి వారిని ఆయా మార్గంలో నడిపించే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి గమనించండి, యవనస్తులు మొట్టమొదటిగా ఆత్మీయంగా పడిపోవటానికి గల కొన్ని కారణాలను మనం చూస్తే వాస్తవంగా ఎక్కువ మంది భారతదేశంలో యవనస్తులు ఎక్కువ మంది ఏ స్థితిలో ఉన్నారంటే పేదరికంలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? పేదరికంలో ఉన్నారు. ఆర్థిక స్థితిగతులు బాగోకపోతే చాలా వరకు వారు ఆత్మీయ స్థితిలో కూడా బలహీన పడిపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో యవనస్తులు. ఎందుకంటే ఆర్థిక స్థితి లేనప్పుడు సరైన చదువు ఉండదు, అవునా? తల్లిదండ్రులు కూడా సరైన చదువు అందించలేరు. చదువు లేనప్పుడు దేవుని జ్ఞానాన్ని కూడా గ్రహించలేరు. దానిని బట్టి ఆత్మీయ స్థితిని వారు వెంబడించలేరు. అందుకని పేదరికంలో ఉన్న చాలా కుటుంబాల్లో యవనస్తులు ఈరోజు మనం చూస్తే దేవుని ఆలయానికి రారు. తల్లిదండ్రులు కూడా వారికి ఆ భయాన్ని చెప్పరు. ఎందుకంటే వారికి కావాల్సింది ఏంటంటే యవనస్తుడు ఆదివారం కూడా పనికెళ్తే ఒక 200-300 రూపాయలు తెస్తాడు ఇంటికి అనే ఆశ. పేదరికం కదా. పేదరికాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా దేవుని భయం యవనస్తులైనటువంటి వారికి చెప్పకపోవడం వల్ల వారు దేవుని ఆలయానికి రారు. తల్లిదండ్రులు కూడా ఆ మార్గంలో నడిపించలేరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నిరుద్యోగ కారణం చేత కూడా యవనస్తులైనటువంటి వారు పడిపోతూ ఉన్నారు. భారతదేశంలో ఈ స్థితి ఉంది. నిరుద్యోగం. ఈరోజు చాలా మంది యవనస్తులైనటువంటి వారు, చదువుకున్న వారు కూడా సరైన ఉద్యోగాలు లేక, సరైన జీవనోపాధి దొరక్క, మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా చాలా మంది వారు కోరుకున్న ఉద్యోగాలు పొందలేక వారు మానసికంగా కుంగిపోయిన పరిస్థితిలో ఉంటారు. అందుకే వారు ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటారు. దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే నిరుద్యోగం కూడా వారికి ఒక విధంగా ఆత్మీయ స్థితి బాగోలేకపోవడానికి కారణమవుతుంది. అందుకనే మనం చిన్నప్పటి నుంచి మన బిడ్డలను మనం సరైన మార్గంలో నడిపించుకోవాలి. నిరుద్యోగంలో ఒకవేళ వారు ఉన్నట్లయితే తగిన ఆలోచనలు, తలాంతులు వారికి మనం ఇవ్వాలి. తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్యాలను మనము ఎంకరేజ్ చేయాలి. నిరుత్సాహపరచకూడదు. నిరుత్సాహపరిస్తే వారు ఆయా రీతిగానే కాకుండా దేవుని వైపు కూడా వారు మరలకుండా లోకం వైపు మరలడానికి, అంటే వారికి అసంతృప్తి ఎక్కువైపోతుంది. అసంతృప్తి అంటే ఇంట్లోనూ లేకపోతే సమాజంలోనూ సరైన విలువ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అసంతృప్తితో ఉంటారు. అందుకనే దేవుని యొద్దకు కూడా రాలేదు. అలాగే ఇంకా కొన్ని కుటుంబ పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు ఏంటంటే, కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఇంట్లో ఆత్మీయత లేకపోతే యవనస్తుల్లో కూడా ఉండదు. ఇంట్లో ఆత్మీయత లేకపోతే యవనస్తుల్లో కూడా ఉండదు. తల్లిదండ్రులే ఆలయానికి రాకుండా, తల్లిదండ్రులే దేవుని మార్గంలో నడవకుండా ఉన్నప్పుడు యవనస్తులు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోరు. యవనస్తులు కూడా దేవుని యొద్దకు రావాలని ఆశ చూపించరు. అందుకని మీరు గమనిస్తే ఈరోజు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులతో పిల్లలు దేవుని సన్నిధికి రావటము చాలా అరుదుగా మారిపోయింది. తల్లిదండ్రులతో పిల్లలు దేవుని సన్నిధికి రావటం చాలా అరుదుగా మారింది. ఎందుకంటే సరైన ఆర్థిక పరిస్థితి, సరైన ఉద్యోగ స్థితి తల్లిదండ్రులకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో వారికి తెలుసు. అందుకనే ఈరోజు మీరు చూస్తే పెద్ద పెద్ద సంఘాల్లో పెడితే తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వస్తుంది. బాగా చదువుకుని బాగా ఉద్యోగాలు చేసేవారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని విడిచిపెట్టరు. మీరు గుర్తుపెట్టుకోండి.
పేదరికంలోనూ, చదువు లేని స్థితిలోనూ, నిరుద్యోగులుగా ఉన్న కుటుంబాల్లోనే పిల్లలు కూడా ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నారు. చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఇద్దరుండి, మంచి ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు ఇద్దరుండి వారి పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులుగా మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఒక విషయం, మన స్థితి ఏదైనా లేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏదైనా దేవుని విడవకూడదన్నది లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రస్తుత సాధారణమైన పరిస్థితులు గమనిస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే మన పేదరికాల్లో ఉండే కుటుంబాల్లో, కూలి పనులు చేసుకునే కుటుంబాల్లో, లేకపోతే ఆర్థికంగా బలహీన కుటుంబాల్లో మీరు చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది కదా. తండ్రి ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు, తల్లి ఎంత చెప్పినా వినరు, పిల్లలు పుట్టకోకలు చెట్టుకోకలు అన్నట్టుగా తిరుగుతారు. చివరికి ఎవరు ఆలయానికి రారు, ఎవరు ఆత్మీయంగా ఎదగరు. అందుకే అట్టి కుటుంబాల్లో యవనస్తులు బలహీనంగా, ఆత్మీయానికి దూరంగా, చాలా దూరంగా, దేవుడికి చాలా దూరంగా జీవిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు చూడండి, యవనస్తులు చాలా మంది తల్లిదండ్రుల భయం లేక, దేవుడి భయం లేక ఈరోజు ఎంతో మంది యవనస్తులు గ్యాంబ్లింగ్ లో ఉన్నారు. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? ఈ గేమింగ్ యాప్స్, లేకపోతే ఈ తాగుడు, లేకపోతే ఈ తిరుగుడు, ఇవన్నీ యవనస్తులకి ఎక్కడి నుంచి వచ్చే ఎవరు నేర్పారా? ఎందుకంటే తల్లిదండ్రుల భయం ఉండదు, దేవుడి భయం అంతకంటే ఉండదు. ఎవరు నేర్పినో లేరు, ఎవరు నేర్పలేదు. అందుకని వారికి నచ్చినట్లుగా మారుతారు. అందుకే వారు పేదరికాన్ని చూశారు కాబట్టి, తనలేని స్థితిని చూశారు కాబట్టి, నిరుద్యోగులు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఈజీ మనీ కోసం అలవాటు పడతారు. ఈజీ మనీ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు తల్లిదండ్రులు కష్టపడి ఒక 800 1000 రూపాయలు తెస్తే వీడేం చేస్తాడు, ఒక్క గంటలో వచ్చారంటాడు 800. అవునా? అలా రావాలంటే ఏం చేయాలి? మీలా కూలి పని చేస్తే వస్తుందా? మళ్ళా కూలి పని చేస్తే వస్తుందా? మళ్ళా పొలానికి వెళ్తే వస్తుందా? మళ్ళాగా ఉదయం సాయంత్రం కష్టపడితే మనం తెస్తాం, కానీ వారు అది ఇష్టపడరు కదా యవనస్తులు. ఎందుకంటే పేదరికాన్ని చూశాడు కదా. తన తోటి వారు బాగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు చూస్తే తన స్థితిని చూసి అసహించుకుంటాడు, తన స్థితిని చూసి తను తాను కించపరుచుకుంటాడు. అందుకనే యవనస్తులు చాలా మంది ఈరోజు ఈ బెట్టింగ్స్ లోను, గేమ్స్ లోను, ఆన్లైన్ గేమ్స్ లోను, ఆన్లైన్ బెట్టింగ్స్ లోను, లేకపోతే బయట కూడా చాలా మంది ఈ ఆడరాని ఆటలు, నిషేధించిన ఆటలు ఆడుతూ డబ్బులు సంపాదిద్దామని ప్రయత్నం చేసి ఆ డబ్బులు సంపాదించలేక అప్పుల పాలైపోయి చాలా మంది ఆత్మహత్యలు కూడా యవనస్తులు చాలా మంది చేసుకుంటున్నారు. యవనస్తులు పడిపోవడానికి గల కారణాలు ఇవి. అందుకే మొదటి నుంచి కూడా ఆత్మీయ జీవితాన్ని వారికి అలవాటు చేయడంలో తల్లిదండ్రులు విఫలమైపోతే, లేకపోతే ఆ పరిస్థితులు వారికి ఎదురైతే ఖచ్చితంగా వారు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి గమనించండి. అందుకనే ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసముతో ఎదుగుట. పడిపోయిన వారు లేవటం కోసం, పడిపోయిన వారు ఎదగటం కోసం, దేవునిలో బలపడటం కోసం ఈరోజు ఈ అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అయితే మీరు గమనించండి, ఈరోజు 3 పాఠాలు ఇవ్వబడ్డాయి. 3 పాఠాల్లోనూ క్రీస్తునందు విశ్వాసంతో యవనస్తుడు ఎలా ఎదగొచ్చో ఈ లేఖనాల ద్వారా కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగము 23వ సంకీర్తన మనం చూసినట్లయితే, ఆ సంకీర్తనను కాపరి కీర్తన అని కూడా అంటారు. షెపర్డ్స్ సామ్ అంటారు దాన్ని, కాపరి కీర్తన అని అంటారు. దేవుని యొక్క అనుభవాల్లో నుంచి, లేకపోతే దేవుణ్ణి అనుభవించిన స్థితిలో దావీదు తన యవ్వనకాల అనుభవాలను ఈ కీర్తనలో రాస్తున్నాడు. యవనస్తులు జాగ్రత్తగా వినండి. దేవుడు దావీదుకి ఎలా తోడై ఉన్నాడో, యవ్వన కాలంలో దావీదుని ఎలా దేవుడు హెచ్చించాడో ఆ అనుభవాలను దావీదు ఈ కీర్తనలో రాస్తాడు.
అందుకని 23వ కీర్తనలో కొన్ని దేవునిలో మనం పొందుకోగలిగే మంచి క్వాలిటీస్, లేకపోతే మంచి గిఫ్ట్స్, బహుమానాలను ఈ 23వ కీర్తనలో దావీదు చూపిస్తాడు మనకి. ఇవి నీకు నీ తండ్రి దగ్గర, నీ తల్లి దగ్గర, ఈ లోకంలో నీ స్నేహితుల దగ్గర యవనస్తులకి ఎక్కడ దొరకవు. యవనస్తులకి ఎక్కడ దొరకవు. అందుకనే క్రీస్తులో ఈ బహుమానాలు నీకు దొరుకుతాయని 23వ కీర్తన మనకు తెలియజేస్తుంది. దావీదు యవన కాల అనుభవం ఇది. అందుకే మొట్టమొదటి అంటాడు, లార్డ్ ఇస్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. నాకు ఏ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ సంబంధం ఎప్పుడు కలిగి ఉన్నాడు దావీదు? మంచి యవన కాలంలో. మంచి యవన కాలంలో తన తండ్రి గొర్రెలను మందను మేపే కాలంలో, వయసులో. అప్పటికి ఇంకా దావీదు రాజుగా అవ్వల. యవ్వన కాలంలో దేవునితో ఉన్న అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన సంఘ యవ్వన బిడ్డలందరికీ కూడా ఈ కీర్తన ఒక పాఠాన్ని నేర్పుతుంది. అదేంటో తెలుసా? నీ తండ్రి దగ్గర, నీ తల్లి దగ్గర, ఈ లోకంలో నీ స్నేహితుల దగ్గర, నువ్వు ఆశ్రయించే ఎవరి దగ్గర దొరకని ఈ బహుమానాలు ఈరోజు నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే దొరుకుతాయని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తులో కొన్ని బహుమానాలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆ బహుమానాలు ఏంటో తెలుసా? క్రీస్తులో బహుమానాలు నీకు ఇవ్వబడిన దొరికే మంచి గుణాలు, లేకపోతే బహుమానాలు ఏంటి అంటే, మొట్టమొదటిది దేవుని యందు, దేవుని నడిపింపు నువ్వు నమ్మిక కలిగి ఉండాలి. దేవుని యందు, దేవుని నడిపింపు నమ్మిక కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఎలా నడిపిస్తాడట? 23వ సంకీర్తనం అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఈరోజు గమనించండి, ఎప్పుడు కూడా గొర్రెల మందలో గొర్రెలకు భయం ఏంటంటే శత్రు భయం ఉంటుంది. గొర్రెలకు శత్రు భయం చేత ఆ గొర్రెలు ఎప్పుడు కూడా భయంగా జీవిస్తాయి. ఎప్పుడు శత్రువు వచ్చి, అనగా ఈ తోడేళ్ళు లేకపోతే క్రూర మృగాలు ఆ గొర్రెల మంద మీద పడి గొర్రెలను చంపేస్తాయి కనుక గొర్రెల మందలో ఉన్న గొర్రెలన్నీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆశపడతాయి. మమ్మల్ని రక్షించేది ఎవరైనా ఒకరు ఉంటే బాగుంది అనుకుంటాయి. అందుకని దేవుని నడిపి పనగా కాపరి ఎలాగైతే అలా వెళ్ళిపోతాయి గొర్రెల మంద. దావీదు కూడా ఏమంటాడంటే, యెహోవా నా కాపరి కనుక నాకు ఏ లోటు రాదు కనుక ఆయన నన్ను చక్కని మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన మార్గాలు, ఆయన నడిపిపోతూ నేను నమ్మిక ఉంచాను. ఈరోజు ఎవరి బిడ్డలు ఎవరైనా దేవుని మాట చొప్పున కానీ, దేవుని నడిపింపు చొప్పున కానీ ముందుకు వెళ్తున్నారా? అంటే దేవుని యందు, దేవుని నడిపింపు అందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. యవన కాలంలో చాలా మంది యవనస్తులు దేవుని మీద నమ్మకం ఉండదు, ప్రార్థన మీద నమ్మకం ఉండదు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు. అందుకే యవన బిడ్డలు చాలా మంది పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని నడిపింపులో వెళ్ళరు. వారి ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటారు, వారి ఇష్టానికి తగినట్లుగా వారు వెళ్తూ ఉంటారు. అందుకని చాలా మంది ప్రమాదంలో పడతారు. ఇప్పుడు గొర్రె మందను విడిచి వెళ్ళిపోతే దేనికి ప్రమాదం చెప్పాలి? గొర్రె మందను విడిచి వెళ్ళిపోతే దేనికి ప్రమాదం? గొర్రెకే ప్రమాదం. కాబట్టి గొర్రె ఎప్పుడు కూడా కాపరి మీద ఆధారపడి ఉండాలి. ఈరోజు నువ్వు, నేను, యవనస్తులు భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు యవన కాల పిల్లలందరూ కూడా యవనంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో పడిపోతున్నారు. ఆ మార్గాలను అనుసరించి వారు పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఈరోజు చూడండి, యవన కాలంలో చాలా మంది దురలవాట్లకి, దుష్ట సాంగత్యానికి అలవాటు పడిపోయారు. ఎంతమంది లేరు? మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారా లేదా? అందుకని చాలా మంది యవన బిడ్డలు దయచేసి గమనించండి, దేవుని నడిపింపునందు నమ్మకం ఉంచాలి. దేవుని నడిపింపునందు నమ్మకం ఉంచాలి.
ఆ నమ్మకాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎలా ఎలా నడిపిస్తాడంట? శాంతికరమైన జలముల యొక్క ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆయన అధికారానికి అనగా కాపరి గొర్రెల మీద ఏ అధికారం కలిగి ఉంటాడో అలాంటి అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ తండ్రికి నువ్వు భయపడవు, పెద్దలకు భయపడవు, ఉపాధ్యాయులకు భయపడవు, దైవజనులకు భయపడవు, దేవునికి కూడా నువ్వు భయపడవు. అందుకని నీ యవ్వన కాలము వృధా అవుతుందేమో జాగ్రత్తగా చూసుకో. యవ్వన కాలం పోతే భవిష్యత్తు కూడా నీకు వృధాగానే కనిపిస్తుంది. ఎందుకంటే యవ్వన కాలంలో చేయాల్సిన పని చేయలేదు, నడవలసిన మార్గంలో నడవలేదు. అందుకే నీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరం అయిపోతుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే యవ్వన కాలంలో సరిగ్గా చదవరు. యవ్వన కాలంలో అవకాశం ఉండి సమయం ఉండి తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి చదువుకోమని చెప్తే ఆ సమయాన్ని దేనికి వారు వెచ్చిస్తారంటే వారు లోకానికి వెచ్చిస్తారు, స్నేహితులకు వెచ్చిస్తారు. అప్పుడు ఏమవుతుంది? చదువులు ఏమవుతాయి? ఎటో పోతాయి. ఆ చదువులు పోవడం వల్ల తర్వాత ఏమవుతుంది? అప్పుడు దాకా మంచి బట్టలు కట్టుకుని అమ్మా నాన్నలు మొన్న ఇస్త్రీ బట్టలు, కొత్త బట్టలు, కావాల్సిన మంచి మంచి బట్టలు. ఇప్పుడు ఈ మధ్య యూత్ వేసుకునే ప్యాంట్లు ఏంటో తెలుసా? ఏం ప్యాంట్లు అవి? ఏం జీన్స్? టాప్ జీన్స్ అంట. టాప్ జీన్స్ అంటే ఏంటి? ఒకప్పుడు చిరిగిపోతే కుట్టుకునే వాళ్ళు, ఎప్పుడేమో కొనుక్కొని కుట్టే తిప్పేసుకుంటున్నారు వీళ్ళు, తెలుసా? ఒకప్పుడేమో బట్టలు చిరిగిపోతే అయ్యో మంచి ప్యాంటు మంచి షర్ట్ చిరిగిపోయిందని దగ్గరుండి ఆడవాళ్ళతోనో మనవో కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు చిరిగిపోయినా కొనుక్కుంటున్నారు 3,000 4,000 పెట్టి. అది స్టైల్. ఇప్పుడు అలాంటి బట్టలన్నీ పోయి ఏమొస్తుంది? నీ చదువు ఉండదు కదా, చదువేమో పైకి ఎక్కిస్తావు, ఇంకేముంది అమ్మ నాన్నలు కూడా ఇంకా నిన్ను వదిలేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు వీధిలోకి వచ్చి ఆ పెయింట్ పనికి వెళ్ళే వెళ్తానో పొలం పనికి వెళ్ళే వెళ్తానో కలుస్తావు. ఆ పెయింట్ పనికో పొలం పనికో వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అంత మించి నీకేం ఉద్యోగం ఎవరిస్తాడు నీకు నీ చదువుకి? అర్థమైందా? యవ్వన కాలం సరిగ్గా వినియోగించకపోతే భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. దాంతోపాటు ఆ ఉద్యోగం సరైనది ఉండదు కాబట్టి పేదరికం ఎలాగ వస్తుంది? నిరుద్యోగం, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కామన్గా వస్తాయి. అందుకే యవ్వన కాలంలో దేవుడి నడిపింపు మీద నువ్వు ఆధారపడాలి తప్ప నీ ఇష్టానికి నువ్వు వెళ్ళకూడదు. నీకు నచ్చింది కదా అని నువ్వు వెళ్ళిపోకూడదు. దేవుడి నడిపింపు మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్తే దేవుడు నీకు చక్కని భవిష్యత్తు సిద్ధపరుస్తాడంటే అక్కడ శాంతికరమైన జలములు, పచ్చిక గల చోట. గొర్రెకి పచ్చిక కంటే గొప్ప ఆశీర్వాదం ఏముందా? గొర్రెకి కావాల్సింది అది కదా, అవునా? ఆహారం పానీయం కావాలి అంతే కదా. అలాగే నీకేం కావాలో అక్కడ దేవుడు నేను నిలబెడతాడట. గొర్రెకి ఏం కావాలో తెలిసింది దేవుడు. నీకు నాకు ఏం కావాలో తెలియదా దేవుడికి? ఆయన నడిపింపు మీద ఆధారపడితే నిన్ను ఎక్కడ నిలపాలో అక్కడ నిలబెడతాడు, ఎక్కడ పరుణ్ణి చేయాలో అక్కడ పరుణ్ణి చేస్తాడు, నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. అందుకనే దేవుడి నడిపింపు మీద నువ్వు ఆధారపడాలి. రెండవదిగా యవనస్తులు అంటే దావీదు అనుభవం నుంచి చెప్తున్నాడు ఈ మాటలు. యవన కాలంలో దావీదు ఈ స్థితిని అనుభవించాడు. దేవుడితో ఆ సహవాసాన్ని పొంది ఉన్నాడు కనుక సహవాసంలో దేవుడితో నడిచిన వాడు కనుక చెప్తూ ఉన్నాడు, దేవుడు నడిపింపు మీద నేను ఆధారపడతాను, నా దేవుడే నా కాపరి, నాకు ఏ లోటు ఉండదు అని అంటున్నాడు. రెండవది దావీదు ఏమంటాడంటే మీరు దేవునిలో శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటారు. అలాగే కష్ట సమయంలో దేవుడు మీతో ఉంటే కష్ట సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారంటాడు. కష్ట సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోరు, మీరు దేవునిలో మీరు శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటారు అని అంటాడు. అందుకని కీర్తనలు అంటాడు కదా, ఒకసారి 23వ కీర్తన చదవండి. 23వ కీర్తనలో ఆ కింద 3వ వచనం మాటలు చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గమనించండి,
దేవుడు అంటున్నాడు, ఒకవేళ దేవుడు ఎలా నడిపిస్తాడట, దావీదు అంటున్నాడు, నన్ను నా శ్రమలలో నన్ను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు నాకు. అలాగే ధైర్యపరుస్తాడు నన్ను. చాలా మంది ఎవరి బిడ్డలు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. చాలా మంది కాంపిటేటివ్ పరీక్షలు రాసుకుంటారు, ఉద్యోగానికి పోటీ పడుతూ ఉంటారు, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటారు, కొన్నిసార్లు తగినట్లుగా పెర్ఫార్మ్ చేయలేకపోతూ ఉంటారు. అప్పుడు నిరుత్సాహపడిపోయి, అయ్యో నేను అనుకున్న ఉద్యోగం నాకు రాలేదే, ఎంతకాలం నేను కష్టపడి చదివింది వృధా అయినా, వ్యర్థమైనా, ఇంక నేను సాధించలేనా అని చాలా మంది ఎవరి బిడ్డలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు నీకేమిస్తాడట, ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. గమనించండి, మనం స్కూల్లో చదువుకుంటాం కదా, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ గురించి చదువుకుంటాం సోషల్లో. వారు భారతదేశం మీద ఇంచుమించు 16-17 సార్లు దండెత్తారట. ఎందుకు అన్నిసార్లు దండెత్తారు? ఎందుకు ఓడిపోయినా అన్నిసార్లు ఎందుకు ప్రయత్నం చేశారు? మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకే దేవుడి వాక్యం అంటది, సోమరి చీమల యొక్కకు వెళ్ళి నేర్చుకో అంటారు. చీమ ఎప్పుడైనా చూసారు? చీమ తనకంటే బరువైన దాన్ని మోసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. తన వల్ల కాదని తెలిసినా కూడా తన ప్రయత్నాన్ని ఆపదు. తనకంటే 2 రెట్లు బరువున్న వస్తువును మోసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది చీమ. ఈరోజు యవనస్తులు చాలా మంది వారి ప్రయత్నాల్ని ఆపేశారు. మన వల్ల అబద్ధలేని నిరుత్సాహపడిపోయి వెనుదిరిగిపోతారు. అందుకనే దేవుడి వాక్యములో మనం గమనించాలి, మన సహవాసం ఎవరితో ఉండాలంటే సరైన వ్యక్తులతో ఉండాలి. సరైన వ్యక్తులతో సహవాసం చేయకపోతే మనం నిరుత్సాహపడిపోతాం. మన ప్రయత్నాలను వృధా ప్రయత్నాలుగా మనం చేసేసుకుంటాం. సరైన ప్రయత్నం మనం చెయ్యం. అందుకే దేవునిలో నువ్వు ఉంటే దేవుడు నీకు కష్ట సమయంలో ధైర్యాన్ని ఇస్తాడట. కష్ట సమయంలో, అందుకే నాకు ఏంటంటాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము. మీరు గమనించండి, అందుకే యెహోషువని దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, స్పీడ్ గా చదవాలి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, విన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకేమై ఉన్నాడట, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు జడియకు, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. బీ కరేజియస్. ఎందుకు తెలుసా? నీ పక్షంగా నేను ఉంటాను. పౌలు అంటే రోమపత్రికలో, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు అని. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే 2వ ఇంటర్వ్యూ నీ కొరకు సిద్ధపరుస్తాడు. నిన్ను ధైర్యపరిచి మరలా ఇంకా 2 శక్తి చేత ముందుకు నడిపిస్తాడు. నువ్వు నిరుత్సాహపడకూడదు. మనుషులు చూసి, లోకాన్ని చూసి, లేకపోతే ఎవరెవరో అనే మాటలు చూసి వెనుదిరగకూడదు. నోవాహుని మీరు చూడండి, అబ్రహాముని మీరు చూడండి, లేకపోతే యెహోషువని మీరు చూడండి, మోషేని మీరు చూడండి. మోషే తన సొంత జనాంగము, ఏ జనాంగాన్ని అయితే ఐగుప్తు దాస్యం నుంచి బయటికి నడిపించాడు మోషే, ఆ మోషేని వారు దూషించారు. ఆ మోషేని ఎన్నో మాట్లాడినారు. అయినా కూడా తన ధైర్యాన్ని వేయలేదు మోషే. యెహోషువని కూడా అదే ధైర్యంతో బలపరుస్తున్నాడు దేవుడు. నువ్వు జడేకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యవన కాలంలో నువ్వు ఎంత గట్టిగా నిలబడతావో అదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. యవన కాలంలో నువ్వు తీసుకునే ఒక మంచి నిర్ణయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది ఆర్థిక పరమైంది అవ్వచ్చు, లేకపోతే కుటుంబ పరమైంది అవ్వచ్చు. ఈరోజు చాలా మంది యవన పిల్లలు ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి వయసు కూడా రానటువంటి వారు పెళ్లికి సిద్ధపడుతున్నారు ఈరోజు యవనస్తులు. అసలు ఏం తెలుసని
ఏం తెలుసండి, అది మన సంఘాల్లో కూడా జరుగుతుంది. దయచేసి గమనించండి. తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా ఎలా ఉన్నారంటే డూ బసవన్ అంటారు కదా. అంటే ఏంటి? తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినట్లే, ఇక్కడ పిల్లల మాటలే తల్లిదండ్రులు తల ఊపుతున్నారు. ఆ గంగిరెద్దులు ఉంటుంది కదా, అది ఊపుతుంది అంతే, ఏం చేయదు. ఏం చేస్తుంది? ఏం చేయదు. అసలు ఆ వయసు తెలియదు, అసలు ఏంటి ఆ వయసులో ఏం జరగాలి అనేది కూడా తెలియకపోయినా చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసేలాగా ఉన్నారు. దయచేసి గమనించండి, ఏ వయసులో వారు ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి వాక్యానుసారం. అందుకనే ఎవరి కాలంలో దేవునితో అడుగులు వేయటం అది బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని వాగ్దానం ఉంది. కాబట్టి గమనించండి. అలాగే ప్రొటెక్షన్, రక్షణ ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడి దగ్గర. ఈ రక్షణ ఎలాంటిదట? గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా ఎద్దుకు రాదు. చివరి 6వ వచనంలో అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. దేవుడు నీకేమిస్తాడట? రక్షణ ఇస్తాడు, కావలసినవి సమకూరుస్తాడు. మీరు గమనించండి, యవనస్తులు చాలా మంది దేవుడికి దూరం ఉంటారు కదా. అందుకే ఈరోజు వాళ్ళకి డబ్బు కొరత ఉంటుంది, ఉద్యోగం కొరత ఉంటుంది, తెలివి జ్ఞానం కొరత ఉంటుంది, చదువు కొరత ఉంటుంది. కానీ నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నీకు ఏది ఎప్పుడు అవసరమో అది నీకు సమకూరుస్తాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని ముందుకెళ్ళాడు. తన పని తాను చేసుకుంటూ, తనకు ఇవ్వబడిన గొర్రెల కాపరి పని చేసుకుంటూ, దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, దేవుడిని స్తుతిస్తూ, ఆ కీర్తనలు రాసుకుంటూ తన జీవితాన్ని ఎవరి కాలంలో గడిపాడు తెలుసా. అలా గడిపినందుకే దేవుడు దావీదుని చూశాడు. ఎప్పుడు చూడలేదు దావీదుని ఎప్పుడు చూడలేదు. ఆఖరి తన తండ్రి యెష్షయి కూడా వీడు పనికిరాడేమో అనుకున్నాడు. సమూయేలు వచ్చి దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నీ కుమారుల్లో ఒకరిని అభిషేకించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పినప్పుడు యెష్షయి కూడా దావీదుని దృష్టిలో పెట్టుకోలేదు. ఈ 7 మంది కుమారులు అనుకుంటున్నాడు, వీరిలో ఎవరో ఒకరు ఎన్నుకున్నాడేమో దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఎవరు చూశారంటే దేవుడిని, దావీదుని అరణ్యంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎందుకో తెలుసా? దేవుడి మీద విశ్వాసము, దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడిలో ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నాడో అవన్నీ కూడా దేవుడిలో పొందుకున్నాడు దావీదు. అందుకనే రక్షణ. గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయమో నన్ను సమీపించదు, చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసం చేస్తాను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయని దావీదు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరిస్తారు తెలుసు నీకు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈరోజు బయటకి వెళ్ళి చూడండి, చాలా మంది తల్లిదండ్రులు కోట్లు సంపాదించిన వాళ్ళ తల్లిదండ్రులకు ఆస్తిస్తుంటే, పిల్లలకు ఆస్తిస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు క్షణాల్లో, దినాల్లో, లేకపోతే సంవత్సరాల్లో దాన్ని పాడు చేసేస్తున్నారు. వాళ్ళ జీవితకాలం కష్టపడి ఆస్తులు ఇస్తుంటే ఈరోజు ఆస్తులను కూడా కరిగిస్తున్నారు పిల్లలు. కానీ దేవుడిలో నీకు దొరికే ఈ విలువైన బహుమానాలు, అందుకే క్రీస్తునందు ఎదగమన్నాడు. లోకం నందు కాదు, లేకపోతే ఇంకా దేని యందు కాదు, కానీ క్రీస్తునందు ఎదగాలి. ఎవరి బిడ్డలు దేంట్లో ఎదగాలి? క్రీస్తునందు. ఇన్ క్రిస్టస్, క్రీస్తులో నువ్వు ఎదగాలి. ఆ క్రీస్తును ఎదగడానికి దేవుడు నీకు ఇచ్చే బహుమానాలు ఇవి. నీ కాపుదలు ఉంటుంది ఎక్కడికి వెళ్ళి. ఈరోజు ఎవరి బిడ్డలు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో తెలియదు కదా. ఈరోజు ఎవరి బిడ్డలు మరి వారు కోరుకున్న భవిష్యత్తుని పొందుకోగలుగుతున్నారో లేదో, కానీ దేవుడిలో ఉన్నప్పుడు నీకు దేవుడు నువ్వు కోరుకున్న దానికంటే ఉన్నతమైన స్థితిని నీ కొరకు కలిగి ఉంటాడు. 29 పక్కన వచ్చి ఉంటాడు కదా, నేను మీ కొరకు మేలుకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాను. Plans for that prosper you.
నీకు మేలు చేసేవే, నీకేం చేసేవి? మేలు చేసేవే నేను కలిగి ఉన్నాను అని అంటాడు దేవుడు. హానికరములైనవి కాదు ఆ ఉద్దేశాలు. నీ పట్ల ప్రతి యవనస్తుడి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అందుకనే యవన కాలమున దేవుని కాడిపోయిట నరునికి మేలు అన్నాడు. యవన కాలంలో దేవుని కొరకు పని చేయడం నీకు ఆశీర్వాదం అని మీరు గుర్తుపెట్టుకోండి. యవన కాలంలో దేవుని కోసం నీ సమయాన్ని, శక్తిని, బలాన్ని వెచ్చించగలగాలి. ఈరోజు యవన బిడ్డలు ఎవరు కూడా దేవుని కోసం కష్టపడలేకపోతున్నారు. ఈ యవనస్తులు ఆదివారం చేయమంటే చాలా మంది యవన బిడ్డలకు ఆటంకంగా ఉన్నారు. కొంతమంది ఏమో ఎందుకులే, వద్దులే అని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులే సహకరించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ యవన బిడ్డ నీ కళ్ళ ముందే పడిపోతుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? దేవుణ్ణిలో నడిపించుకో నీ యవన బిడ్డని, నీ యవన కుమారుడిని, నీ యవన కుమార్తె. దేవుణ్ణిలో ఇవి దొరుకుతాయి మనకి. రక్షణ, కాపుదల. నువ్వు అనుక్షణం నీ యవన కుమారుడు, యవన కుమార్తె ఎక్కడికి వెళ్తున్నాడో చూడలేవు, కానీ దేవుడు చూస్తాడు. దేవుళ్ళో ఉంటే కాపుదల ఉంటుంది, కావలసినవి అందుతాయి. అలాగనే ధైర్యము, శక్తి చేత వారు ఒక పనిని ప్రారంభిస్తే ముందుకు నడిపిస్తాడు దేవుడు. అలాగే దేవుడితో సంబంధం ఉంటుంది, రిలేషన్షిప్ విత్ గాడ్. తండ్రి అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నేను ఆయన చేతి కింద ఒక గొర్రె పిల్ల వంటి వాడిని, ఆయన చేతిలో ఉన్నవాడిని నేను. కాబట్టి ఆయనే నన్ను చూసుకుంటాడు, నాకు కావలసినవన్నీ అందిస్తాడు, నన్ను ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడని దావీదు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ యవన బిడ్డ, నీ యవన కుమారుడు, నీ యవన కుమార్తె అలాగా దేవుడి మీద ఆధారపడేవారుగా ఉన్నారా? ఉంటే వారు ఆశీర్వదించబడిన వారే. అందుకని క్రీస్తులు దొరికే వీటిని యవనస్తులు ముందు పట్టుకోగలిగితే, యవనస్తులు వెతకగలిగితే, యవనస్తులు అందుకోగలిగితే నీ కోసం దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. రోమపత్రిక 8:28 అంటాడు కదా, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వాడికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరంట? చదవండి అక్కడ. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరు అనగా, చదవండి 28వ వచనం, 8:28. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ప్రేమించేవారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అంటే ఎవరు? ఆయనను ప్రేమించువారు. యవన కాలంలో నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? యవన కాలంలో నీ దేవుడి మీద నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఆలయానికి ఎందుకు రావు? ప్రేమ ఉంటే ఆయన పరిచర్యలో ఎందుకు పాలుపంపులు పొందవు? ప్రేమ ఉంటే వాక్యం ఎందుకు చదవు? ప్రేమ ఉంటే ప్రార్థన ఎందుకు చెయ్యవు? దేవుడి వాక్యం ఏమంటుంది? ఆయనను ప్రేమించి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నామకార్థన చేయమని కాదు, ఆయన ప్రేమించాలి. అది క్రీస్తులో ఎదగడం అంటే, క్రీస్తులో ఉండడం అంటే. క్రీస్తులో ఉండి ఏం చేయాలట? విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంతో ఎదగాలి. గమనించండి, ఇక్కడ విశ్వాసం యొక్క విలువ తెలుసుకోవాలి. మొదట విశ్వాసము ఎలాంటిదంటే, విశ్వాసము యొక్క విలువ ఎంత గొప్పదంటే, విశ్వాసము నీకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. విశ్వాసం ఎలాంటిది, ఎలా ఉపయోగపడుతుంది నీకు? దేవునికి స్తోత్రం. ఒకసారి కొంచెం పడుగు పనులు అందరూ లేదమ్మా. దేవునికి స్తోత్రం. విశ్వాసము నీకు సాధ్యం కాదు దాన్ని సాధ్యం చేసి చూపిస్తుంది. అవ్వదు అనే దాన్ని అయ్యేలా చేస్తుంది. అందుకని విశ్వాసం యొక్క విలువ తెలుసుకో. చాలా మంది ఏంటంటే విశ్వాసం 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 అని వింటుంటాం, కానీ ఆ విశ్వాసం ఏంటో, అది ఎలా ఉంటుందో, అది ఎలా ఉపయోగపడుతుందో, దానివల్ల లాభం ఏంటో చాలా మందికి తెలియదు. యవనస్తులు కదా, చాలా మందికి తెలియదు యవనస్తులు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే, విశ్వాసం అంటే వింటారు తప్ప అది ఎలా ఉంటుందో చూపించలేరు, అది ఎలా ఉంటుందో తెలుసుకోరు. కానీ విశ్వాసం యొక్క విలువ ఏంటో తెలుసా? విశ్వాసం యొక్క విలువ ఎలా ఉంటుందంటే, ఒకరోజు ఒక ఆర్మీలో పనిచేసే ఒక యువకుడు, క్రైస్తవుడు, మంచి యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎక్కడికి వెళ్ళినా చేతిలో బైబిల్ ఉంటుంది.
చేతిలో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ని ఎప్పుడు అంటే తన ఉద్యోగం ఉదయం షిఫ్ట్ అనుకోండి, ఉదయం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకు షిఫ్ట్ ఉందంటే ఆ షిఫ్ట్ అయిపోగానే ఖాళీ ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు బైబిల్ తీసుకుని బైబిల్తోనే గడిపేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు. చాలా మంది ఆర్మీ సైనికులు ఉన్నా కూడా వారు ఎవరితో కలవకుండా ఒక పక్కకి వెళ్ళిపోయి తన జేబులో ఉన్న చిన్న బైబిల్ తీసుకొని ఆ బైబిల్ చదువుకునేవాడు. తన తోటి వారు సైనికులందరూ చూసి అతన్ని హేళన చేసేవారు. పై అధికారులకు తెలిసి బైబిల్ ఇక్కడ నిషేధించబడింది కాబట్టి నువ్వు బైబిల్ చదవకూడదని అతన్ని చాలా రకాలుగా హింసించారు. అయినా కూడా చదివేసేవాడు. ఒకరోజు తన పై అధికారి ఏం చేశాడంటే, వీడు మానవుడు, వీడిని భయంకరమైన చలి ప్రదేశంలో ఒక రాత్రి ఉంచాలి, ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోలేడు అని అతను తీసుకెళ్లి ఏం చేశారంటే భయంకర -డిగ్రీలో ఉన్న చలి ప్రాంతంలో అతన్ని రాత్రి అంతా వదిలేశారు బయట. పైగా ఒంటి మీద పలచని చొక్కా ఒకటి ఇచ్చారు, ఇది వేసుకొని బయట ఉండి రాత్రి అంతా. మీరు గమనించండి, అతను మోకరించి రాత్రి ప్రార్థన చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్న చలికి మనుషుల పరిస్థితి ఎలా ఉంటదంటే ఇంచుమించు 2 లేదా 3 గంటల్లో మనిషి శరీరం పగిలిపోయి లోపల నుంచి రక్త బయటకు చచ్చిపోతారు. అంత చలి. అలాంటి చలిలో అతను తోసేసి రాత్రి అంతా నువ్వు బయటే ఉండని వదిలేస్తే అతను మోకరించి ప్రార్థన చేశాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, చాలాసేపు ప్రార్థన చేశాడు. లోపల వారు అనుకున్నారు చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు. అది చాలాసేపు అయిపోయింది, ఉదయం అయిపోయింది. ఉదయం లేవగానే ఎండ రాగానే తలుపు తెరిచి చూసి ఏమైపోయాడని చూసారు. వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తే రాత్రి ఎలా ఉన్నాడో ఉదయం అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ వ్యక్తి అంత భయంకరమైన ప్రాణాలు తీసి చలిలో కూడా బ్రతకగలిగాడంటే విశ్వాసమే కాదు. అతని పేరు వాచ్మెన్ నీ. అతని పేరు వాచ్మెన్ నీ. ఇది మీరు యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో వాచ్మెన్ నీ హిస్టరీ అని కొడితే, లేకపోతే వాచ్మెన్ అబౌట్ వాచ్మెన్ నీ అని కొడితే చాలా మంచి హిస్టరీ వస్తుంది అతని గురించి. నిజంగా యథార్థ ఘటన ఇది, కథ కాదు. వాచ్మెన్ నీ అని కొట్టండి, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎంత బలమైన విశ్వాసం అంటే ఆఖరికి అతన్ని హింసించి చంపేశారు తెలుసా. వాచ్మెన్ ని చంపేస్తే ఆ విషయం తెలిసి తన తల్లి తన 2వ కుమారుడు మళ్ళీ మిలిటరీలో పంపించింది. మిలిటరీలో సువార్త చెప్పడానికి నా కొడుకును పంపిస్తే నా కొడుకు తన ప్రాణం వదిలేడు కాబట్టి 2వ కొడుకును పంపిస్తానని ఇంకో కొడుకును పంపించింది మళ్ళీ సువార్త మిలిటరీలో. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ దేశం, ఆ దేశంలో సువార్త ప్రకటించకూడదు. అలాంటి దేశంలో బైబిల్ చదివి సువార్త ప్రకటించి ఎంతో మంది ఆత్మను సంపాదించిన గొప్ప యోధుడు వాచ్మెన్ ని. తన తమ్ముడిని వల్ల తన తల్లి పంపించింది సువార్త. విశ్వాసం. గమనించండి, విశ్వాసం యొక్క విలువ తెలుసుకోండి. విశ్వాసంలో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే బలమైన ప్రార్థన. విశ్వాసంతో చేసే దేవుని యందు విశ్వాసంతో మనం చేసే ప్రార్థన ద్వారా ఎన్నో బహుమానాలు పొందుతాం. ఎదగడం అంటే ఏంటంటే, ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఎఫ్ఎస్సీ పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయం చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో 1వ అధ్యాయము 15 నుంచి 23 వచనాల్లో 15-16 వచనాలు చదవండి. అమ్మా, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసము గూర్చి అమ్మా పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి ఈ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మరియు మీ మనోనేత్రములు ఎందుకు? విశ్వాసము నువ్వు కలిగి ఉంటేట, విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఏమవుతుందట, నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అంటే
మీరు గమనించాలి, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసములో నువ్వేం చేస్తావో తెలుసా? విశ్వాసము నీకు మనోనేత్రాలను తెరుస్తుంది. అంటే నువ్వు విశ్వాసంలో ఏం చేయగలవు అంటే భవిష్యత్తును చూడగలవు, దేవునికి స్తోత్రం. జరగబోయేదాన్ని చూడగలవు, దేవునికి స్తోత్రం. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో విశ్వాసం నీకు చూపిస్తుంది. రేపేమవుతుందో, ఒకవేళ రేపు ఏమైనా కూడా నువ్వేం చెయ్యాలో కూడా తెలియజేస్తుంది విశ్వాసం. అందుకని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. అదే నీ మనోనేత్రాలను తెరుస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రీస్తు యొక్క అధికారాన్ని, క్రీస్తు యొక్క అథారిటీ, క్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని ఈ ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు పౌలు. మీరు క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ఆయన అధికారమును బట్టి మీకు రక్షణ వస్తుంది, ఆయన అధికారమును బట్టి మీకు ఫలితం వస్తుంది, ఆయన అధికారం బట్టి మీరు ఫలాన్ని పొందుతారని ఆ క్రీస్తు శక్తిని, ఆయన అధికారాన్ని మనకు చూపిస్తాడు పౌలు. కాబట్టి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలాంటిదంటే భవిష్యత్తుని నీకు చూపిస్తుంది. అందుకనే ఎబ్రీపతికి 11:1 అంటాడు, విశ్వాసం అన్నది ఎలాంటిదంట? రక్షింపబడు వాటి యొక్క, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువు. అంటే చూడలేనివి చూడగలము అనే దానికి విశ్వాసమే రుజువు అంట. పరలోకం చూసావా నువ్వు? ప్రభువు చూసావా నువ్వు? మధ్యాకాశంలోకి సంఘము ఎత్తబడినప్పుడు నీకు తెలుస్తుంది నీ విశ్వాసం యొక్క విలువ ఏంటో. నీ విశ్వాసం యొక్క విలువ ఎంత గొప్పదంటే నీకు లేనివి, లేవనుకుంటున్నవి, కనిపించనివి, అదృశ్యమైనవి ఉన్నాయని చెప్తూ అక్కడ నీకు తీసుకెళ్తుంది అక్కడ విశ్వాసం. అందుకని విశ్వాసం అనేది ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ముందుకెళ్తున్నావు, ఎవరి కాలంలో ఒక ఉద్యోగం కావాలి, ఎవరి కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఎవరి కాలంలో కుటుంబాన్ని పోషించాలి, ఎవరి కాలంలో నీ కుటుంబం నీ మీద ఆధారపడుతుంది. అలాంటి సందర్భాల్లో ఎవరి కాలంలో నువ్వేం చేయాలట? విశ్వాసం ఉంచాలి దేవుడి మీద. నీ విశ్వాసం ఎంత గొప్పదై ఉండాలంటే రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా నా దేవుడు నాకు సమకూరుస్తాడనే గొప్ప విశ్వాసం నీ దగ్గర ఉండాలట. అందుకని జరగబోయేవి నీకు చూపిస్తుంది విశ్వాసం. లేకపోయినా భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు బయలుపరుస్తుంది విశ్వాసం. అందుకే నువ్వేం చేయగలడో భవిష్యత్తును నీకు చూపిస్తుంది విశ్వాసం. అలాగే దేవునితో సంబంధానికి విశ్వాసం ఒక పునాది. నీ దేవుడితో నువ్వు బలంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఈ విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే ఎబ్రీపతిలో అంటాడు కదా, మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉంటుంట అసాధ్యం అంటాడు. మీరు గమనించండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాము విశ్వాసంతోనే వెళ్ళాడు. అబ్రహాము విశ్వాసంతోనే వెళ్ళాడు. పిలిచిన వాడు ఎవరో తెలియదు, ఎక్కడికి పిలిచాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు, ఏం చేయమంటాడో తెలియదు. అయినా సరే వెళ్ళడమే విశ్వాసం. దేవుడి మీద ఆధారపడి వెళ్ళాలి. ఎవరి కాలంలో అబ్రహాము పిలిచిన దేవుడు. అలాగే ఇంకా చాలా మంది విశ్వాసులను, భక్తులను దేవుడు పిలుచుకున్నాడు. నీ శక్తిని, నీ బలాన్ని దేవుడి మీద ఆనుకొని నువ్వు ఖర్చు చేస్తే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ అలా కాదు, నీ అమరకాలాన్ని నువ్వు లోకానికి ఖర్చు పెట్టి దుర్వ్యసనానికి, దురలవాట్లకి, దుష్ట సాంగత్యానికి ఖర్చు పెట్టి నువ్వు పాడు చేసుకుంటే చివరికి నువ్వు కూడా పాడైపోయే పరిస్థితిలో ఉంటావు. పాడైపోయే పరిస్థితిలో మనందరికీ తెలుసు, బిల్లీ గ్రాహం గారు ఆ మ్యారిలిన్ మన్రో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఎవరి కాలంలో నువ్వు మారుమనసు పొంది దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేను పిలుస్తున్నాడు అని అంటే, ఎవరి కాలంలో నాకు డబ్బు కావాలి, ఎవరి కాలంలో నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, ఫాలోయింగ్ కావాలి అన్నది. అప్పుడు బిల్లీ గ్రాహం గారు కొంచెం తాగిన కాఫీ కప్పును మళ్ళీ మ్యారిలిన్ మన్రోకి ఇచ్చి, నువ్వు తాగమ్మా అంటే, నువ్వు ఎంగిలి చేసి నేను తాగమంటావా? అసలు ఎంత ధైర్యం, నా ఇంటికి వచ్చి నేను ఇచ్చిన కాఫీ తాగి ఎంగిలి కప్పును మళ్ళీ నాకు ఇచ్చి తాగమంటావా అన్నాను. అప్పుడు
బిల్లీ గ్రాహం గారు అన్నారు, దేవుడు కూడా అదే అంటాడమ్మా, నీ యవన జీవితం అంతా లోకానికి ఖర్చు పెట్టి నీ ఎంగిలి జీవితాన్ని చివరి దశలో కాళ్ళు చేతులు వంగిపోయి ఎందుకు పనికిరాని నీ బతుకులు తీసుకొచ్చి దేవుడికి ఇస్తావా? నీ యవన కాలాన్నే దేవుడికి ఖర్చు పెట్టాలి నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారం తర్వాత ఆమె సూసైడ్ చేసుకునేది. అంటే గమనించాలి, మన యవన కాలాన్ని మనం లోకానికి ఖర్చు పెడతాం, స్నేహితులకు ఖర్చు పెడతాం, పనికిరాని విషయాలు ఖర్చు పెడతాం. నీ యవన కాలం అంతా నువ్వు దేవుడికి ఖర్చు పెట్టి దేవుడికి మహిమకరంగా జీవిస్తావో లేకపోతే ఎంగిలి జీవితంతో దేవుని యొద్దకు వస్తావో ఒకసారి ఆలోచించి. దేవుడు యవన కాలమునే కోరుకుంటాడు. అందుకే ఆయన కూడా యవనస్తులు ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన యవనస్తులతోనే సృష్టి ప్రారంభం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆదామవ్వలు బాల్యాన్ని చూడలేదు, అవునా? యవనస్తులుగానే పుట్టారు ఆదామవ్వలు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం తెలుసా? యేసుప్రభు కూడా మనందరి కొరకు యవ్వన కాలమున తన ప్రాణము, యవ్వన కాలం ఎంత విలువైందో తెలుసుకో. యవ్వనం పోతే మళ్ళీ రాదు. ఆ యవ్వనాన్ని దేవుడికి ఖర్చు పెడతావా? దేవుడికి ఇస్తే నూరంతల ఆశీర్వాదం, ఒకవేళ లోకానికి ఇస్తే భయంకరమైన శిక్ష. భవిష్యత్తు కూడా నీకు అగమ్యగోచరం అయిపోతుంది. అందుకనే దేవునిలో విశ్వాసములో ఎదగాలి. నీ విశ్వాసం ఎలా ఉండాలంట? భవిష్యత్తుని చూసేదిలా ఉండాలి. అలాగే దేవునితో బలమైన సంబంధం కలిగి ఉండేలాగా చేయాలంట. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవునికి ఇష్టడిగా ఉండాలంటే దేవునితో విశ్వాసం కలిగి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని లేఖనం తెలియజేస్తుంది. గమనించిన ప్రభుత్వం ప్రియమైన స్నేహితులారా, రక్షణకు ఆధారమే విశ్వాసం అంట. విశ్వాసం లేకపోతే రక్షణ అనుభవాన్ని పొందలేము. దేవుడితో సంబంధం ఉండదు, రక్షణ అనుభవాన్ని పొందవు, భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. అందుకనే సిలువను గురించి వార్త నశించుతున్న వారికి వెర్రితనంలా కనిపిస్తుంది, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వాక్యం, యవనస్తులకు వాక్యం ఎక్కదు చాలా మందికి. ఎందుకు ఎక్కదు? వారు దేవుళ్ళకి రారు, విశ్వాసం కలిగి ఉండరు. వారికి ఇది ఒక వెర్రితనంలా కనిపిస్తుంది. అస్తమానం పాస్టర్ గారు ప్రార్థన అంటాడు, పాస్టర్ గారు ఆరాధన అంటాడు, లేకపోతే ఆరాధనలో ఆదివారం, శుక్రవారం, బుధవారం మీటింగులు ఇవన్నీ ఎందుకు అవసరమా అనుకుంటారు చాలా మంది యవనస్తులు. ఎందుకు తెలుసా? నశించిపోతున్న వారికి అది వెర్రితనంలాగా కనిపిస్తుంది. నశించిపోతున్న వారికి అది ఒక వెర్రితనంలా కనిపిస్తుంది. కానీ రక్షింపబడుతున్న మనకి ఏంటంటే దేవుని శక్తి. కాబట్టి యవనస్తులారా, ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీ యవన కాలాన్ని దేవుని కోసం ఖర్చు చేసి విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. రక్షణకు విశ్వాసమే ఆధారం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే ఒక చక్కని మాట చెప్తాడు. మీరు విశ్వాసము ద్వారా, కృప చేతనే, చూడండి, విశ్వాసము ద్వారా అంటే వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో సాల్వేషన్. విశ్వాసం లేకుండా రక్షణ అనేది నీకు ఎప్పటికీ దొరకదు, జరగదు. అందుకని ఏమంటాడు? మీరు విశ్వాసం ద్వారా కృప చేత. కృప ఎవరిది? క్రీస్తు. మనం ఆశీర్వాదం కూడా ఇస్తాం కదా, యేసుక్రీస్తు కృప. విశ్వాసం ఎవరిది? నీది. నీ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభుల వారి కృప. ఈ రెండింటి ద్వారా నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు చూడండి, క్రీస్తునందు విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసం నీకు ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం నీకు ఉండాలి. ఈ రెండు ఉండాలా? లేకపోతే రక్షణను చూడలేవు. నీ దగ్గర విశ్వాసాన్ని బట్టి క్రీస్తు కృపిస్తాడు నీకు. అందుకని ఆయన కృప బట్టి నీ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా రోమపత్రిక 1:17 అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఎలా బ్రతుకుతాడట? విశ్వాస మూలంగా. ఆ విశ్వాసం ఎవరిలో ఉండాలంట? దేవుడిలో ఉండాలి. అంటే దేవుడికి నీకున్న సంబంధాన్ని విశ్వాసం చూపించాలి. రక్షణకు అదే మూలం కాబట్టి, భవిష్యత్తును చూడటానికి అదే మూలం కాబట్టి, విశ్వాసం నీకు బలంగా ఉంటే క్రీస్తు కృప బహుగా నీ మీద కుమ్మరించబడుతుంది. ఈ కృప ద్వారా, విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడతావు. అంటే క్రీస్తులో ఉండాలి. నువ్వు 23వ కీర్తన చెప్పినట్లుగా క్రీస్తులో నువ్వు నడవాలి, ఆయన కృపను పొందుకోవాలి.
అలాగే విశ్వాసంలో ఆయనతో నువ్వు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడేమవుతుందట, నువ్వు ఎదుగుతావు. చివరి లేఖన భాగము మార్క్స్ వార్త సువార్త పాఠ్య భాగం మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో 20 నుంచి 25 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు అంతకు ముందు ఒక అంజూరపు చెట్టు చూసి ఆకలి కొని ఏదైనా దొరుకుతుందేమో అని ఆ చెట్టును చూస్తాడు. అంజూరపు చెట్టుని వెంటనరమ్మా అయిపోయింది, చివరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు చూసి ఆకలి కొని అందులో పళ్ళు ఏమైనా ఉన్నాయంటే ఆకులు తప్ప ఏం దొరకకపోతే ఆ అంజూరపు చెట్టు ఆయన చెప్పించి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన 20వ వచనం చదవండి. ప్రొద్దున వారు మార్గమున పోల్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిది. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని వారు కూడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో గమనించాలి. ఇప్పుడు మనం గమనించాలి, చెట్టు అనేది ఎప్పుడు కూడా మనకి ఎదుగుదలను చూపిస్తుంది, అవునా కాదా? ఏమండి, చెట్టు అనేది మీ అందరికీ వ్యవసాయం తెలుసు, మీ అందరికీ చెట్లు, మీ అందరికీ పంటలు అన్ని బాగా తెలుసు కాబట్టి చెట్టు గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఒక చెట్టు అనేది ఎదుగుదలను సూచిస్తుంది ఎప్పుడు కూడా, అవునా? విత్తనం ఎంత ఉంటుంది, చెట్టు ఎంత ఉంటుంది అంటే ఎంత ఎదిగితే చెట్టు అవుతుంది చూడండి. విత్తనం అంటే ఎదుగుదల కావాలి. నీకు ఎదగాలంటే చెట్టుకి ఏం కావాలో మనకు తెలుసు. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు అంటారు? సింపుల్ కారణం చెప్పండి. ఎందుకు ఈ అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు? చెప్పరా చెప్పాలి. మరి వాక్యం తెలుసా లేదా మీకు? అంతకు ముందే చెప్పాను, ఇప్పుడే చెప్పాను నేను. అందులో ఏం లేవట, ఫలాలు లేవు. ఆకలి ఉంటే ఆకలి తీర్చడానికి ఫలం లేదు కాబట్టి ఎంత ఎదిగిన ఈ చెట్టును కూడా ఏం చేశాడు దేవుడు? ఈరోజు యవనస్తులు చాలా మంది ఎదుగుతారు. ఎదుగుదలకే కదా యవన కాలం అంటే. ఎలా ఎదుగుతారు? శారీరకంగా, అలాగే జ్ఞానపరంగా, అలాగే ఆర్థిక పరంగా, మానసికంగా అన్ని రకాలుగా ఎదుగుదల వచ్చే సమయం ఇది యవన కాలం. చెట్టు కూడా అంతే. అయితే ఇప్పుడు మీరు గమనించాలి, అన్ని చెట్లను వదిలేసి ఈ అంజూరపు చెట్టుని శపించడానికి గల కారణం ఏంటో తెలుసా? అన్ని చెట్లకి ఒకే వాతావరణం ఉంటుంది, అవునా? అన్ని చెట్లకి కావలసిన ఎరువులు అంతే, అన్ని చెట్లకి కావలసిన పోషకాలు అంతే, నీరు పెట్టారు. అన్ని సమానంగా అందరికి ఇచ్చాడు దేవుడు. అన్ని చెట్లకి అందుతాయి కదా. రైతు ఏం చేస్తాడంటే ఒక చెట్టుకి పెట్టి ఒక చెట్టుకి పెట్టడా? మళ్ళీ మనస్తత్వాలు కాదు కదా. రైతులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? మీరు ప్రతి చెట్టుకి కావలసిన అన్ని సమానంగా ఇస్తారు. అన్ని చెట్లకి అన్ని సమానంగా అందిస్తారు. నీరు కానీ, ఎరువులు కానీ, పోషకాలు కానీ కావలసినవన్నీ వేస్తారు. రక్షణ ఇస్తారు. పశువుల నుండి, పురుగుల నుండి, పక్షుల నుండి రక్షణ ఇస్తారు. అన్ని చేశాక ఆ చెట్లన్నీ సమానంగా పొందుకున్నాయి కాబట్టి చక్కగా ఎదగాలి, ఫలాలు ఇవ్వాలి. అదే కదా రైతు కోరిక. అయితే ఈ అంజూరపు చెట్టుని దేవుడు శపించడానికి కారణం ఏంటో తెలుసా? నీకు అన్ని ఇచ్చాడు, సమకూర్చాడు దేవుడు. నీకు కావాల్సినవన్నీ ఇచ్చాడు, వెతకడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాడు. కానీ నువ్వు ఎదిగి ఫలాలు ఇవ్వలేకపోయావు. ఈరోజు యవనస్తులు అందరూ ఎదుగుతారు కదండి. అన్నిలు ఎదుగుతారు, విశ్వాసాలు ఎదుగుతారు. అందరు యవనస్తుల్ని మనం చూస్తాం. అందరూ చదువుకుంటారు, అందరూ ఎదుగుతారు, అందరూ జ్ఞానం సంపాదిస్తారు, అందరూ ఉద్యోగాలు చేస్తారు. కానీ ఫలాల కోసం చూస్తాడు దేవుడు. ఫలములు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఆ ఎదుగుదలను తీసివేస్తాడు. ఇంకా అది అడగదు. దాని ఎదుగుదల లేకుండా చేస్తాడు. సరే, శపించడం అంటే ఏంటి? అక్కడ మీరు గమనించారు, చచ్చిపోయిందని రాయలే. ఏమని రాశాడు? ఇదిగో బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు చచ్చిపోయిందని రాయలే, ఎండిపోయిందంటే ఇంక ఎదుగుదల ఉండదు. ఇంక అందులో ఎదుగుదల ఉండదు. ఎందుకు ఉండదు? అది సరైన ఫలాలు ఇవ్వలేకపోయింది. తనకి దేవుడు ఇచ్చిన అవకాశాలను వాడుకోలేకపోయింది. గమనించండి, ఈరోజు యవనస్తులు చాలా మంది యవన కాలం నువ్వు సరిగ్గా వాడుకోవట్లే. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నువ్వు సరిగ్గా వాడుకోవట్లే. దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యం సరిగ్గా వాడుకోవట్లే.
నీకు నచ్చినట్టుగా లోపం కోసం, నీ సుఖం కోసం, లేకపోతే నీకేదో కావాలని దానికోసం నువ్వు ప్రయత్నం చేసి వృధాగా వ్యర్థంగా నీ నైపుణ్యాన్ని, నీ ఉన్నదాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు. అందుకే దేవుడు ఒకరోజు ఫలం కోసం చూసినప్పుడు అక్కడ ఫలాలు లేకపోతే ఏం చేస్తాడట, ఖచ్చితంగా నువ్వు ఎదగకుండా, నువ్వు ఎదుగుదల లేకుండా ఎలాగైతే ఇప్పటిదాకా ఉన్నావో ఆ ఎదుగుదలను నిలిపివేస్తాను. ఇంకా నీలో ఎదుగుదల ఉండదు. ఎదగాలంటే ఏం చేయాలట, బలమైన విశ్వాసము, అలాగే బలంగా ఉండాలట. విశ్వాసం ఎలా ఉండాలట, బలంగా ఉండాలి. ఎలాగంటే యాకోబు పత్రిక 1:6 ఒక చక్కని మాట చదువుతాం. యాకోబు పత్రిక 1:6 అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. గమనించండి, విశ్వాసంతో అడగవలెను. ఎంత బలం ఉండాలంటే, యవనస్తుడికి ఎంత బలమైన విశ్వాసం ఉండాలంటే, ఎదగాలంటే దానియేలు మనం చూస్తాం కదా, దానియేలుని సింహం బోన్లో పడేస్తున్నారు. వద్దు బాబోయ్, నేను నువ్వు చెప్పిన రాజుకి విగ్రహానికి మొక్కుతాను అని ఒక మాట అనుకుంటే ఆ సింహాల బోన్లో వేసి ఉండేవారు కాదు. కానీ దానియేలు విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత బలమైందో చూడండి. సింహాల బోనులోనికి నడుస్తున్నప్పుడు కూడా, వేస్తున్నప్పుడు కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. బోన్లో వేసిన తర్వాత దానియేలు ఏం చేసి ఉంటాడంటారు చెప్పండి? బోన్లో పడేశాక దానియేలు ఏం చేసి ఉంటాడు? అదొకటే చేయగలడు, విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అక్కడ భయపడి అక్కడ ఏడ్చి కన్నీరు కాల్చితే సింహాలు ఉంటాయా? అమ్మ ఈ రోజుకి నాన్ వెజ్ మాని, కావాలంటే రేపు తప్పించుకున్నాక నేనే ఒక 2 మేకల్లో గొర్రెల్లో వేస్తానంటే ఊరుకుంటాయి సింహాలు? ఇంకా బతిమాలటానికి ఏం లేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, యూ షుడ్ ప్రే. నువ్వు ప్రార్థన మాత్రం చేయగలవు, ఇంకా అంతకు చేయలేదు. దానియేలు ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. అందుకని ఏ మాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవాలి. దానియేలు అడిగాడు, సింహాల నోళ్ళు దేవుడు మోయించాడు. అసలు జరగని పని. చూడండి, చాలాసార్లు బైబిల్లో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు. సింహాలేమో నోళ్ళు మూసుకొని కూర్చోడు ఏంటి? చిన్న మాంసం ముక్క దొరికితేనే వదలని కాకోలం తీసుకెళ్ళి, కాకోలం ఏమో ఏరియాగా ఆహారం ఇవ్వడం ఏంటి? అది కూడా మళ్ళీ రొట్టె మాంసం దొరికితేనే వదలం కాకులు, అవునా? మాంసం దొరికితేనే, ఎండిపోయినా, చచ్చిపోయినా, కుళ్ళిపోయిన ఎలక లేకపోతే జంతువుల్ని చూస్తేనే కాకులు విడిచిపెట్టవు. అలాంటిది కాకోలనే తీసుకెళ్ళి ఏమిస్తుంది ఏరియాకి? రొట్టెలు, మాంసం. దేవుడు ఆశ్చర్యకార్యాలు చూడండి ఎలా ఉంటాయి. విశ్వాసంతో సందేహింపక నువ్వు బలమైన ప్రార్థన చేసినప్పుడు అద్భుతాన్ని చూపిస్తాడు. యవన కాలంలో నువ్వు ఆ నమ్మిక, దానియేలు యవనస్తుడు కాదా? దానియేలు నీలాగా మళ్ళా ఒకప్పుడు యవనస్తుడే, యవన కాలంలోనే ఉన్నాడు దానియేలు. కానీ ఆయన బలమైన ప్రార్థన, విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు ఏ యవనస్తుడు ప్రార్థన చేస్తాడు చెప్పండి? నేను శుక్రవారం చూస్తాను, ఆ కుర్రడు ఒక్కడు వస్తాడు యవన కాలంలో, యవనస్తుల్లో. మిగిలిన యవనస్తులు ఒక్కడు కనిపించడు. అంటే తప్పు వాళ్ళని నేను అంతలా, తల్లిదండ్రులు కూడా ఉంది, తల్లిదండ్రులే కనిపించదు చర్చిలో. యవనస్తులు ఎక్కడ వస్తారు? చెప్తున్నాను, నీ విశ్వాసం నేను ఒకరోజు ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది. అప్పుడు లోకం అంతా నీ వైపు చూస్తుంది. అది గుర్తుపెట్టుకో. నీ కొడుకుకి టాలెంట్ ఉంది, లేకపోతే నీ కొడుకు చక్కగా పాడుతాడు, లేకపోతే నీ కొడుకు ఇంకేదో చేస్తాడు, మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉందని నువ్వు వెనకైపోతావేమో. ఒకరోజు అంతకంటే స్థితిలో, పైన ఉన్న స్థితిలో ఎవరు ఉంటారంట? విశ్వాసలే ఉంటారు. దేవుడిని నమ్ముకున్న వారే ఉంటారు, తెలుసా? దేవుడిని నమ్ముకున్న వారే ఉంటారు. కాబట్టి గమనించండి, నీ బలమైన విశ్వాసం ద్వారా నువ్వు దేవునిలో ఎదుగుతావు. ఈ చెట్టు ఎలాగైతే మరి దేవుడు ఇచ్చిన అవకాశాలని వినియోగించుకోకుండా ఫలాలను ఇవ్వలేకపోయిందో, ఎదగటం ముఖ్యం కాదు. ఎదిగిన తర్వాత ఫలాలను ఇవ్వాలి, తగిన ఫలాలను ఇవ్వాలి, సరైన ఫలాలను ఇవ్వాలి. అలా ఫలాలను ఇచ్చే మంచి విశ్వాసిగా నువ్వు ఎదగాలంటే దేవునిలో
విశ్వాసంతో నువ్వు సరైన బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ బంధము నిన్ను బలపరుస్తుంది. ఆ బంధం నిన్ను బలపరుస్తుందని ఈ లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి, మనం ఎదగాలంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. అంతే కదండి. అపోస్తలుడు పౌలు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉండి ఒకప్పుడు పిల్లవాడి చేష్టలు చేసింది, పిల్లవాడిలా మాట్లాడుతుంది, ఇప్పుడు పెరిగి పెద్దవాడిని అయినప్పుడు పిల్లవాడి చేష్టలు మానేసాను అంటాడు. అంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మీ యవనస్తులందరూ కూడా చిన్నపిల్లల బిహేవ్ చేస్తే ఏం చేస్తారు? వీటికి ఏ మానసిక రోగం ఉందో లేకపోతే ఇంకేదో రోగం ఉందో అనుకుంటాం. తిరిగి పెద్దవారు అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. మనకు తగిన గుణాలను అలవర్చుకోవాలి. మనకు తగిన ఆలోచనలు మనము కలిగి ఉండాలి. అందుకని క్యారెక్టర్ బిల్డింగ్లో ఏం చేయాలంటే, ఎదగాలంటే దేవుళ్ళలో బలమైన విశ్వాసం ఉండాలి. రెండోది మనం ఏం చేయాలంటే ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. అంటే కాన్స్టెంట్ ప్రేయింగ్. మొదటి దశలోనికి అంటాడు కదా, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఒకరోజు చేయడం కదా. చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు తెలుసు, ఆడపిల్లలు లేకపోతే యవన బిడ్డలు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది, లేకపోతే ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చర్చి దగ్గర పాస్టర్ గారు గుర్తొస్తారు, లేకపోతే ఇంకేదో ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడే ప్రార్థన అనేది గుర్తొస్తుంది తప్ప ప్రతిసారి ప్రార్థన చేయరు, రోజు అలవర్చుకోరు. కానీ దావీదు ఏం చేస్తాడు? రోజుకి ఎన్నిసార్లు చేశాడంటే ప్రార్థన? దావీదు ఎన్నిసార్లు కుమారు చేశాడంట. దావీదు ఎందుకు చేశాడు? దానియేలు కూడా అంతే. ఎందుకు? ఎవరి కాలంలో దేవుడి మీద ఆధారపడ్డారు, నిలకడ కలిగిన ప్రార్థనలు చేశారు. అందుకే వారు అద్భుతాలు చేయగలిగారు, అద్భుతాలు చూడగలిగారు. ఈరోజు ఎవరి కాలంలో నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు చూడాలి, చెయ్యాలి అని అంటే నిలకడ కలిగిన ప్రార్థన, కాన్స్టెంట్ ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా యవనస్తులు ఉండాలి. చివరిగా నీ పొరుగు వాడిని లేకపోతే నీ పక్క వాడిని చూసి యవన కాలంలో చాలాసార్లు మనం క్షమాగుణం అనేది మర్చిపోతుంటాం. యవన కాలంలో ఇది అలవర్చుకోవాలి. క్రీస్తు యొక్క కాలమున మనందరం పాపులమై ఉండగా, మనమిద్దరం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు యొక్క కాలంలో చనిపోయాడు. యొక్క కాలం అంటే యవ్వన కాలంలో చనిపోయాడు, మంచి యవ్వన వయసులో చనిపోయాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. యవ్వన కాలంలో ఆయన దూషించి, ద్వేషించి, హింసించి, ఆయన కర్రలతో కొట్టి, లేకపోతే యెరూషలేము వీధుల్లో ఆయనను కొరడాలతో కొట్టి ఈడ్చుకెళ్ళి ఎంతమంది ఉన్నా కూడా అందరినీ క్షమించే గుణం యేసు ప్రభువు చూపిస్తున్నాడు శిలువలో మొదటి మాటలో. ఈరోజు ఈరోజు యవనస్తుల మధ్య గొడవలు, పట్లాట్లు, విభేదాలు ఇవన్నీ అక్కడ ఎందుకు వస్తున్నాయి తెలుసా? క్షమాగుణం లేకపోవడం వల్ల. ఎవరి కాలంలో ఎవరినైనా నువ్వు క్షమించి చూడు, ఎవరినైనా చేర్చుకొని చూడు, ఎవరినైనా సరే నువ్వు క్షమించమని అడగడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. రెండు యవనస్తులుగా మీరు అలవర్చుకోవాలి. యేసు ప్రభువు మనకు నేర్పుతుంది అదే. అలాగన మంచి క్షమాగుణాన్ని, క్యారెక్టర్ బిల్డింగ్ అంటే అదే. చిన్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్తే అదే, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేదు. కొంత వయసు వచ్చాక వాళ్ళకి ఏది అనిపిస్తే చేసేస్తారు. అది మంచిగా చెడా అని ఆలోచన ఉండదు. కానీ ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని తెలుసుకుంటారు. ఏమైనా కాలంలోకి వచ్చాక మంచి మెచ్యూరిటీ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇది చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, ఇది చేయకూడదు, దీని జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయాలు ఉంటాయి ఎవరి కాలంలో. అలాంటి వాటిలో క్షమాగుణం నేర్చుకోవాల్సిందే. అది ఉంటే ఈరోజు ఎవరి కాలంలో కానీ యవనస్తుల ద్వారానే భవిష్యత్తు నిర్మించబడుతుంది. అవునా? దేశం నిర్మించబడుతుంది. కాబట్టి యవ్వనస్తులు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యవ్వనస్తులు కొట్టేసుకుంటున్నాం చాలా మంది చోట్ల వీధుల్లో, లేకపోతే ఈ వీధులకు ఆ వీధులకు పడుతుంది. ఉందా ఇక్కడ కూడా? అక్కడ అలాంటిది ఇక్కడ కూడా ఉందా? అలాంటిది ఉందానంటే చూపిస్తున్నారు మొక్కలు. మీరు చెప్పక్కర్లేదులేండి, అలా ఎందుకు ఒక వీధికి లేకపోతే ఒక ఊరికి ఇంకో ఊరికి పడకపోవడం జరుగుతుందంటే క్షమాగుణం లేకపోవడం వల్ల. వాడు మా వాడిని ఏదో అన్నాడంట, వీడు మా వాడిని ఏదో అన్నాడంట అనుకుని వీళ్ళు కొట్టుకొని చవడమే తప్ప, అనుకోవడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? భవిష్యత్తు ఎలా నిర్మించబడుతుంది? అలాగే నిర్మించబడుతుంది.
చివరికి ఏమవుతుంది, ఈ ఊరు ఆ ఊరు దూరం అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు జరిగిన గొడవలు, చరిత్రలో చాలా అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ వాడు వీడిని కొట్టినా యువతల వాడు క్షమించాడు అనుకోండి, ఆ స్నేహబంధం అలాగే ఉంటుంది కదా. ఆ వీధులు కానీ బంధాలు కానీ లేకపోతే ఆ ఊర్లు కానీ ఒకలాగే కలిసి ఉంటాయి కదా. అందుకే భవిష్యత్తు నిర్మించడానికి క్షమాగుణమే అవసరం. ప్రేమ సహోదర భావము కలిగి ఉండమంటాడు కదా. దానికి ముందు నీ దగ్గర ఏముండాలట? క్షమాగుణం ఉండాలి. అది లేకుండా నువ్వు ప్రేమ కలిగి ఉండలేవు. అది లేకుండా నువ్వు సహోదర భావాన్ని చూపలేవు. అవతల నీ పక్షం తప్పు చేసినా నువ్వు క్షమించలేకుండా ప్రేమించలేవు. అవునా కదా? అవునా? క్షమించలేకుండా ప్రేమించలేవు అసలు. కాబట్టి క్షమాగుణం యేసు ప్రభువు గారు మనకు చూపిస్తాడు. వాస్తవానికి అది నీలో ఉన్న చేదు. నీకు అర్థమవుతుందా? అవతల వాడిని నువ్వు క్షమించలేకపోతే అది ఎవడ తప్పు? అది అర్థమైంది మీకు? అవతల వాడు నిన్ను కొట్టాడు, నువ్వు క్షమించలేకపోయావనుకో, అవతల వాడికి వాడి శిక్ష వాడికి కూడా కొట్టున్నది, అది పక్కన పెట్టండి. కానీ క్షమించలేకపోవడం వల్ల నువ్వు శిక్ష కూడా అవుతావు, అది గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ఏమంటాడంటే నీలో ఉన్న చేతులు తీసే. క్షమించడం అంటే నీలో ఉన్న చేతులు వదిలేయటం. అందుకనే మన రీసెంట్ గా మన గొప్ప దైవజనుడు యవన కాలంలో తన ప్రాణం దేవుడి కొరకు పెట్టిన, అమెరికాలో గొప్ప పరిచయం చేసిన చార్లీ కిర్క్ అనే ఆ దైవజనుడు చనిపోతే తన భార్య సాక్ష్యం ఇస్తూ ఆమె ప్రెస్ నోట్ లో ఏమంటుందంట, నా భర్తను చెప్పిన యవనస్తుడు నేను క్షమిస్తున్నాను. ఎందుకు తెలుసా? వారిలో దేవుడి ఎదురు ఏ లోపం లేకుండా ఉండాలని ఆమె క్షమించింది. ఆమె క్షమించింది. యేసుప్రభువు ఏది నేర్పడాలి ఆమె నేర్చుకుంది. ఎందుకంటే నీలో ఉన్న చేదు పోవాలంటే నువ్వు క్షమించాలి. లేకపోతే నువ్వు క్షమించలేకపోవడం వల్ల క్షమాగుణం నీలో లేనందుకు నువ్వు కూడా శిక్షార్హుడు అవుతావు. అందుకని దాన్ని నీలో ఉన్న చేతులు వదిలేయాలి. కాబట్టి నువ్వు క్షమించాలి. ఆవిడ చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ఎందుకు అంత తొందరగా క్షమించగలిగిందంటే తనలో ఉన్న చేతులు తీసేసి క్రీస్తు ప్రభువు వారు ఏది నేర్పాడో అది నేర్చుకుంది. యవ్వన కాలంలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడని ఒక గొప్ప దైవజనుడి భార్య. ఆమె కూడా అన్నది, నా భర్త ఆశయాలను నేను కొనసాగిస్తాను అన్నది. ఆమె కూడా ఒక గొప్ప యవన సైనికురాలుగా, దేవుని సేవకురాలుగా ముందుకెళ్తుంది. ఆమె చూసి రీసెంట్ గా ఒక 60 ఏళ్ళ ఒక ఆయన టామ్ ఎల్లెన్ అనే ఒక ఆయన తన తండ్రిని కూడా ఒక అతను అలాగే చంపేశాడట. చంపేస్తే అతను క్షమించలేకపోయాడట 60 ఏళ్ళు. ఇప్పుడు ఈమె చెప్పిన మాటలు విని ఆ టామ్ అనే ఆయన కూడా తన తండ్రిని చంపిన అతన్ని క్షమిస్తున్నాడు. గమనించండి, క్షమాగుణం మనం నేర్చుకోవాలి, క్రీస్తు మాదిరిని పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఎదుగుతావు. ఉన్నతమైన ఈరోజు ప్రపంచం అంతా ఎరికా కిర్క్ గారిని జ్ఞాపకం చేసుకుని, ఎందుకు తెలుసా? చిన్న వయసులోనైనా ఎవరి కాలంలోనైనా పెద్ద వారు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకునేలాగా ఆమె మాట్లాడింది. గమనించండి, ఎదిగింది ఆమె. వయసు చిన్నవచ్చు, మానవత్వం లేకపోతే మనసులో చాలా గొప్పగా ఎదిగింది ఆమె. ఎదగడం అంటే అది. అందుకనే క్రీస్తు ముందు విశ్వాసంలో ఎదగాలి యవన కాలంలో. అది దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఉన్నతమైన ఎదుగుదల, ఫలాలు కలిగిన ఎదుగుదల నేను ఉంటే దేవుడు నేను ఆనందిస్తాడు. నీ యవన కాలంలో వృధా పోదు. నీ యవన కాలం దేవుడి కొరకు ఖర్చు చేయబడుతుంది. దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో నువ్వు పొందుతావు. యవన కాలంలోనే దేవుని కాడి మూసేటట్టుగా, దేవునికి సైనికునిగా, సేవకునిగా, సాక్షిగా ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరూ జీవించాలని, అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ దయచేయాలని కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వెంటనే దీవించును గాక. ఆమేన్. మరొకసారి యవన బిడ్డలందరికీ